హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్రాఫ్ట్స్ వరల్డ్ బై శ్రీజ. సో, ఆ వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆహ్ సో, ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో ఏంటి అనంటే వన్ ఆఫ్ మై లవ్లీ కస్టమర్స్ యాస్ హర్ హస్బెండ్ వాస్ టర్నింగ్ 30 బై దిస్ మే. సో, అందుకని తనేంటంటే 30థ్ బర్త్‌డే కాబట్టి 30 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశారు. అందులో ఏంటంటే ఔట్ ఆఫ్ 6 ఏంటంటే హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ ఉండాలి అని చెప్పి అండ్ ఫస్ట్ టైము మన పేజ్‌లో వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. అండ్ కొన్నైతే నేను చాలా మంది దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ పంపిస్తే అందులోంచి కొన్ని పిక్ చేసుకున్నారు. సో, ఎప్పట్లానే నా పేజ్‌లో ఏంటంటే, నా జర్నీలో స్క్రాప్ బుక్ అనేది బెస్ట్ సెల్లర్ అనమాట. సో, వాళ్ళ జర్నీ అయితే 2018లో స్టార్ట్ అయింది. ఇప్పుడేంటంటే వాళ్ళకి ఒక బేబీ అనమాట. బేబీ గర్ల్. సో, స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే మెమరీస్ ఉన్నాయో, వాళ్ళ లవ్ జర్నీ అవ్వచ్చు అండ్ హౌ ఇట్ టర్న్ ఇంటూ మ్యారేజ్ అండ్ ఆల్సో తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అండ్ శ్రీమంతం అట్లా అన్నీ చేస్తారు కదా! సో, ఇవి మొత్తం అనేవి వాళ్ళ ఇమేజెస్ అనేవి నాకు పంపించి విత్ డేట్స్ అవ్వచ్చు అండ్ ఆ టైంలో స్పెసిఫిక్ టైంలో ఎమోషన్స్ అవ్వచ్చు అవన్నీ నాతో షేర్ చేశారనమాట. సో, ఇవన్నీ షేర్ చేసి ఒక స్క్రాప్ బుక్ ఆల్బమ్ అయితే రెడీ చేయమని అడిగారు. అండ్ దాంతో పాటు పాపప్ కిట్స్ అండ్ ఆల్సో వాళ్ళ హస్బెండ్‌కి కస్టమైజ్డ్ నేమ్ వాలెట్ అండ్ ఒక గ్రీటింగ్ కార్డ్ బర్త్‌డే రిలేటెడ్‌ది అండ్ వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు టేబుల్ ఈడ ఉంటుంది గదా! సో, వాళ్ళ హస్బెండ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి పాపది అండ్ తనది ఒక చిన్న మినీ ఫోటో ఫ్రేము. సో, ఇట్లాగా చాలా అయితే ఒక 6 అయితే ఆర్డర్ చేశారు. అండ్ ఆ 6 నేను ఇప్పుడైతే స్క్రాప్ బుక్ డీటెయిల్‌గా నేను మీకు చూపిస్తాను. లైక్ ఆహ్, మీకు ఇన్ కేస్ ఎవరికైనా మీ లవ్ స్టోరీ అవ్వచ్చు, లేదా అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా కానీ సరే బేస్డ్ ఆన్ అకేషన్ బట్టి అండ్ బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఆల్బమ్స్ అయితే రెడీ చేయడం జరుగుతది. అండ్ ఈ ఆల్బమ్ నేను మీకిప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. సో, మీకొక ఐడియా వస్తుందనమాట. సో, ఒక థాట్ ఆఫ్ ఐడియా అనేది వస్తది. ఎలా డిజైన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. నాకైతే ఈ ఆల్బమ్ పర్టిక్యులర్‌గా ఈ ఆల్బమ్ వాళ్ళ దగ్గర నుంచి అన్నీ పిక్ చేసుకోవడానికి నాకు 5 డేస్ పట్టే, మళ్ళీ ఇవన్నీ నేను అరేంజ్ చేసుకొని, డిజైన్ చేసుకొని, ఆల్బమ్ క్రియేట్ చేయటానికి నాకు ఆల్మోస్ట్ 5 డేస్ కంప్లీట్‌గా 5 డేస్ పట్టింది. అంటే ప్రతీదీ ఏంటంటే చూసుకోవాలనమాట. ఫస్ట్ లవ్ స్టోరీ, తర్వాత లవ్ నుంచి తనే ప్రపోజ్ చేశారంట. సో, ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేసుకొని, వాటిని నేను కొటేషన్స్‌లో మార్చుకొని సో, ఇలాగ అండ్ తర్వాత మ్యారేజ్, తర్వాత ప్రెగ్నెన్సీ, తర్వాత బేబీ గర్ల్ అండ్ ఆల్సో ద మూమెంట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత హౌ హర్ ఇన్‌లాస్ వాస్ హ్యాపీ అని ఎలా ఇన్వైట్ చేశారు. సో, ప్రతి ఒక్కటైతే ఈ ఆల్బమ్‌లో అయితే ఉందనమాట. సో, ఇప్పుడైతే నేను మీకు డీటెయిల్‌గా ఆల్బమ్ అసలు ఎలా వచ్చింది అండ్ ప్రతిది ఈ పాపప్ గ్రూప్స్ అన్నీ అయితే నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇదే స్క్రాప్ బుక్ పైన కవర్ పేజ్ అయితే ఇలా వస్తుందనమాట. లోపల ఇన్సైడ్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్‌లోనే అవర్ స్టోరీ అని చెప్పి వాళ్ళ లవ్ స్టోరీ. సో, నేను ఒక పాయింట్ టు పాయింట్ లాగా లవ్ స్టోరీ, తర్వాత మ్యారేజ్ సో, అలాగా ఫస్ట్ అయితే లవ్ స్టోరీ పెట్టాను. అండ్ స్టార్టింగ్‌లో వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఏవైతే పిక్చర్స్ తీసుకొని ఉంటారో సో, అవి వాళ్ళు నాకు పంపించారనమాట. అవి అండ్ ఆల్సో వాళ్ళ మధ్యలో వెళ్ళిన ట్రిప్స్ అలాగా ఒక 2, 3 ఫోటోస్ నుంచి ఒక స్టార్టింగ్ పేజ్‌లో పెట్టాను. అండ్ దెన్ సెకండ్ పేజ్‌కొచ్చేసరికి వాళ్ళు ప్రెజెంట్ ఉన్న పిక్చర్ ఉంటుంది కదా! సో, అదైతే లెఫ్ట్ సైడ్ పెట్టి అండ్ ఈ రైట్ సైడ్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసరికి మ్యారేజ్ అనమాట. సో, లవ్ స్టోరీ ఆల్రెడీ మనం ఫస్ట్ పేజ్‌లో పెట్టాం కాబట్టి సెకండ్ పేజ్‌కొచ్చేసరికి మ్యారేజ్. సో, ఆ మ్యారేజ్‌కి వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? ఎలా సక్సెస్‌ఫుల్‌గా మ్యారేజ్ అయింది అని చెప్పి ఆ సెకండ్ పేజ్‌లో ఇచ్చాను. అండ్ ఇప్పుడు థర్డ్ పేజ్ వచ్చేసరికి ద వే హర్ ఇన్‌లాస్ ఇన్వైటెడ్ హర్. సో, చాలా మంచిగా నాకు చెప్పారనమాట. ఇలాగా వాళ్ళు మంచిగా నన్ను ఇన్వైట్ చేశారు. సో, ఆ రోజు నాకొక స్పెషల్ డే అని చెప్పి అందుకని అది నేను థర్డ్ పేజ్‌లో మెన్షన్ చేశాననమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అండ్ ఇవొచ్చేసి వాళ్ళు తీసుకున్న కొన్ని క్యూట్ మూమెంట్స్ వాళ్ళు ట్రావెలింగ్ చేసినప్పుడు అలా తీసుకున్న చిన్న చిన్న పిక్చర్స్ అనమాట. రిలేషన్‌లో ఉన్నప్పుడు అంటే ఒక మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిన తర్వాత తీసుకున్న పిక్చర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సో, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి చెప్పారనమాట. మీరు ఎళ్ళండి లొకేషన్స్‌కి వెళ్ళి ట్రావెల్ చేయండి. కిడ్ పుట్టేదానికి ముందే అని చెప్పేసరికి సో, వాళ్ళు వెళ్లారు. అండ్ అవన్నీ మెమోరీస్ అన్నీ షేర్ చేశారు. అండ్ ఈ పేజ్‌లో ఏంటంటే పర్టిక్యులర్‌గా తను ఒక ఆ పేజ్‌లో ఏంటంటే
నా గురించి తను ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయరు. సో, కొన్ని క్వెషన్స్ అనేవి దాంట్లో మెన్షన్ చేయండి. ఒక బ్లాక్ అంటే ఒక పేజ్‌లో పెట్టండి అని అన్నారనమాట. అందుకోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 12 క్వెషన్స్ టైప్‌లో అంటే తను షేర్ చేసేలా వాళ్ళ హస్బెండ్ ప్రతిదానికి ఆన్సర్ చేసేలా ఉండాలి. బిఫోర్ తను వైఫ్ అయినప్పుడు అండ్ వైఫ్ అయిన తర్వాత అండ్ మదర్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి అందులో ఇంక్లూడ్ చేశాను. అదనమాట. అది ఒక పేజ్‌లో అయితే పెట్టాను. అండ్ వన్స్ అదయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏంటంటే, తనని ఎలా కేర్ తీసుకున్నారు వాళ్ళ హస్బెండ్ అండ్ ఇలాగా నాకు కొన్ని చెప్పారనమాట. సో, ఎలా పర్టిక్యులర్‌గా ఆ టైంలో ప్రతి ఒక్క మ్యారీడ్ వుమెన్‌కి ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాళ్ళ హస్బెండ్ ఎలా ట్రీట్ చేశారు అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో, ఆ మెమరీస్ అన్నీ నాకు షేర్ చేశారనమాట. నేను దాన్ని ఒక పారాగ్రాఫ్‌లో మార్చి పెట్టి స్టిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేబీ గర్ల్ అండ్ వన్స్ ప్రెగ్నెన్సీ ఫంక్షన్స్ అవన్నీ తర్వాత సో, వాళ్ళకి ఒక పాప అయితే పుట్టారు. అండ్ తను పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అండ్ ఏంటి వాళ్ళు తీసుకున్న పిక్చర్స్ అవన్నీ నాకు షేర్ చేశారు. అండ్ ప్రతి మూమెంట్ అనేది నాతో షేర్ చేశారు. సో, అది మొత్తం ఒక పారాగ్రాఫ్‌లాగా పెట్టి అండ్ వాళ్ళ మెమరబుల్ పిక్చర్స్ వాళ్ళ డాటర్‌తో తీసుకున్నవి ప్రతీదీ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఆల్సో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళందరివి కలిపి నేను ఇక్కడ ఒక పేజ్‌లో సెట్ చేశాననమాట. లైక్ మొత్తం ఆల్బమ్ మొత్తం ఒక స్టోరీ లాగా లవ్ స్టోరీ, మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ గర్ల్. సో, ఇలాగా మొత్తం ఒక లైన్‌లో నీట్‌గా ఆల్బమ్ అయితే డిజైన్ చేశాననమాట. సో, చేశాను. ఇదండి ఓవరాల్ ఆల్బమ్. లైక్ ఇలా మీరు చేయించుకోవాలి అనుకున్న ఇంతకంటే ఇంకా పెద్ద పెద్ద ఆల్బమ్స్ కానీ నేను చేసున్నాను ఇంతకుముందు. సో, అవన్నీ గాని నేను నిదానంగా పెడతాను యూట్యూబ్‌లో. ఇలా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ బర్త్‌డేలో సెకండ్ థింగ్ వచ్చి బర్త్‌డే గ్రీటింగ్ కార్డ్. సో, ఇందులో ఏంటంటే ఒక లాంగ్ మెసేజ్ లైక్ వాళ్ళ హస్బెండ్ ఈ ఇయర్ 30థ్ బర్త్‌డే కాబట్టి ఇప్పటివరకు వాళ్ళు జరిగినటివి అన్నీ ప్రతీదీ మెన్షన్ చేసి ఒక లాంగ్ మెసేజ్ అయితే రెడీ చేశాను. అండ్ తర్వాత వాళ్ళు తీసుకున్న క్యూట్ పిక్చర్స్ ఉంటాయి కదా! రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో. సో, ఆ పిక్చర్స్ అన్నీ గాని ఇందులో మెన్షన్ చేసి, పేస్ట్ చేసి ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేశాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక మినీ ఫోటో ఫ్రేమ్ లైక్ వాళ్ళ హస్బెండ్ వచ్చి వర్క్ చేసినప్పుడు వర్క్ టేబుల్ ఉంటుంది కదా! సో, ఆ డెస్క్ టేబుల్ పైన వాళ్ళ వైఫ్‌ది అండ్ డాటర్‌ది ఇద్దరిది కలిపి ఒక చిన్న మినీ ఫోటో ఫ్రేమ్ ఉంటే బావుంటుంది అని చెప్పారు. సో, అందుకోసమని ఒక చిన్న మినీ ఫోటో ఫ్రేమ్ రెడీ చేశాను. అండ్ ఆ వుడెన్ స్టాండ్ గాని మనమే ప్రొవైడ్ చేసామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్‌కి విత్ హిస్ నేమ్ సో, నేమ్ ఎన్‌గ్రేవ్ చేసి ఇలా వాలెట్ అయితే రెడీ చేయమని చెప్పారు. సో, వాలెట్ విత్ చార్మ్ మిస్టర్ మనీ అని చెప్పి నీట్‌గా ఒక వాలెట్ అయితే రెడీ చేశామనమాట. సో, ఇవి గాని బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజేషన్ అయితే చేయడం జరుగుతది. నేమ్ అండ్ చార్మ్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోలరాయిడ్ పిక్చర్స్ లైక్ ఇప్పుడు రీసెంట్‌గా ఈ గిబ్లీ ఆర్ట్ అనేది బాగా ట్రెండ్ అయింది గదా! సో, అందుకని చెప్పి నేనే ఇచ్చాననమాట ఈ ఐడియా. లైక్ ఇప్పుడు చాలామంది ఆ ఆర్ట్ యూజ్ చేసుకొని పిక్చర్స్ అనేవి మంచిగా గిబ్లీ ఆర్ట్‌లో టర్న్ చేపించుకుంటున్నారు కాబట్టి, సో, అది చేస్తే బావుంటుంది అని చెప్పాను. అండ్ షీ వాస్ ఆల్సో లైక్ ఓకే. సో, ఇంకా అది గాని యాడ్ చేసుకొని ఇది చేయండి అని చెప్పారు. పిక్చర్స్ అయితే చాలా వచ్చాయి. క్లారిటీ గాని చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాపప్ క్యూబ్స్. లైక్ ఈ పాపప్ క్యూబ్స్ ఏంటంటే నాకు తను చెప్పారనమాట. అన్నీ కొంచెం కొంచెం తెలుసు. బట్ ఈ పాపప్ క్యూబ్స్ అనేవి అంతగా తెలీదు మాకు. అండ్ హీ ఫెల్ట్ రియల్లీ సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారు. సో, మీరు అవి కొంచెం మంచిగా చేసి పంపివ్వండి అని అడిగారనమాట. లైక్ ఇవేంటంటే మనం బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫ్లోలో అవేవైతే ఇట్లాగా పైకి ఫ్లో అవుతాయో అప్పుడేంటంటే ఒక సర్ప్రైజ్‌గా ఉంటుందనమాట. సో, అందుకోసమని చాలామంది ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ నేనిప్పుడు మీకు వీడియోలో గాని చూపిస్తాను. హౌ దే లుక్ అని చెప్పి. ఇదండి మొత్తానికి ఆర్డరు. సో, ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్కోటొక్కటి నీట్‌గా తీసి ప్యాకింగ్ అయితే చేసేసాను. లైక్ స్క్రాప్ బుక్‌కి నీట్‌గా ఒక బాక్స్ అయితే రెడీ చేసుకొని హ్యాపీ అన్బాక్సింగ్ అని చెప్పి ఆల్రెడీ ప్రింట్ తీసుకున్నా. అది పేస్ట్ చేసి నేను ఈ వ్రాపింగ్ షీట్స్ మొత్తం అన్నిటికి ఏంటంటే బ్లాక్ ప్రిఫర్ చేశా. బ్లాక్ అండ్ వైట్. వన్స్ మొత్తం అన్నీ ప్యాక్ చేసిన తర్వాత నీట్‌గా వాటిని ఒక కొరియర్ బ్యాగ్‌లో పెట్టేసుకొని థర్మాకోల్ యూజ్ చేశాను. అంటే ఫోటో ఫ్రేమ్ ఉంది కదా! గ్లాస్ ఐటెమ్ అది విరగకుండా థర్మాకోల్ యూజ్ చేసుకొని నీట్‌గా ప్యాక్ చేసుకొని టేప్ ఏసుకొని అడ్రస్ అంతా ఫిల్ చేసి నేను పోస్ట్ ఆఫీస్‌లో ఇచ్చేసాను. అది రీచ్ అయిన తర్వాత హౌ దే ఫెల్ట్ అంటే ఎంత మంచిగా నచ్చింది అని రివ్యూ అనేది నేను మీకు లాస్ట్‌లో ఇస్తాను. సో, మీకు రివ్యూ ఇచ్చి చూసినప్పుడు ఏంటంటే అవును వీళ్ళు నిజంగా అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నారు అని మీకొక హోప్ అయితే వస్తుందనమాట ఆర్డర్ ఇవ్వటం కోసం.
హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో, మీరు ఇలా ఆల్బమ్స్ రెడీ చేయించుకున్న లైక్ ఏవైతే గిఫ్ట్స్ చూపించానో అవి. అండ్ ఆల్సో మన యూట్యూబ్‌లో గాని చాలా ఉన్నాయి. సో, అవి లేదంటే మీరు ఇన్‌స్టాలో లింక్ ఇస్తాను కింద. సో, అందులో వెళ్లి చూడండి. ప్రతి అకేషన్‌కి లైక్ నెక్స్ట్ మనకొచ్చే రాఖీ అవ్వచ్చు, మదర్స్ డే అవ్వచ్చు, ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి కదా! ఫెస్టివల్ సీజన్స్ అవ్వచ్చు అండ్ మ్యారేజ్ సీజన్స్ అవ్వచ్చు. ప్రతి దానికైతే గిఫ్ట్స్ అనేవి మన స్టోర్‌లో అవైలబుల్ అయితే ఉంటాయి. నేనైతే లైక్ హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ నుంచి హ్యాండ్‌మేడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వరకు ప్రతీదీ అయితే చేస్తాననమాట. సో, అవన్నిటికి నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి. అన్నీ నేను లింక్స్ మీరు చెక్ చేయొచ్చు ఒకసారి వెళ్లి. అండ్ ఇక్కడ గాని మీకు డిస్‌ప్లే చేస్తాను. సో, మీకొక ఐడియా అయితే వస్తది. ఒకసారి మీరు యూట్యూబ్ ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఉన్నాయి కదా! చూసారంటే అసలేమేం చేస్తున్నాను ఏంటని మీకు ఒక ఐడియా వస్తది. సో, మీకు వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పిక్చర్ అస్సలు మర్చిపోవద్దు.